ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పారు అండ్ ఐపాక్ అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఒక లీడర్ ని ప్రజల్లో అంత బర్స్ట్ ట్రస్ట్ ఉన్నప్పుడు నన్ను ఒక పాజిటివ్ పర్సన్ గా ఎలా కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఐపాక్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి మోడల్స్. అవి ఎట్లా వర్క్ చేస్తాయి అంటే ఏమి మ్యాజిక్ ఏమీ లేదని అర్థమైంది నాకు అక్కడికి వెళ్ళి పనిచేసిన తర్వాత. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చెప్పడానికే ఈ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు అవసరం ఎప్పుడైనా. వీళ్ళు గ్రౌండ్ రియాలిటీని ఎట్లా తెలుసుకుంటారంటే గ్రౌండ్ లోకి వెళ్ళడానికి టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఐపాక్ అనే సంస్థ గాని సోషల్ మీడియాలో అపోజిషన్ పార్టీ మీద ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటాయి అని చెప్పి అనుకుంటాము. మెయిన్ గా ఐపాక్ అనేది ఏం చేస్తుంది అంటే సర్వే రిపోర్ట్స్ చేస్తుంది, జనం దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకోవడము, గ్రౌండ్ లో రకరకాల టీమ్స్ పనిచేస్తే వాళ్ళందరూ కలిసి ఇచ్చే ఒక రిపోర్ట్ ఫైనల్ గా ప్రశాంత్ కిషోర్ ముందుకు వస్తే ప్రజల ఒపీనియన్ ని మార్చాలి అంటే ఏం ఇంప్లిమెంట్ చేయాలి, గవర్నమెంట్ అయితే కొత్త పథకాలు ఏం తీసుకురావాలి, పార్టీ అయితే ఎట్లాంటి హామీలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ